వెల్కమ్ బ్యాక్. తునిలో టీడీపీ రా కదిలిరా సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకుని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లు అడుగుతామని చెప్పి గట్టిగా చెప్తాము. ఏం తమ్ముళ్ళు, విశ్వసనీయతకు చిరునామా ఈ నకిలీ జగన్. విన్నారా మాటలు? చేశాడా పనులు? కాపులకు 10,000 కోట్లు పెట్టాడా? వచ్చిందా? మద్యపాన నిషేధం చేశాడా? పోలవరాన్ని కట్టాడా? చేశాడు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. ఒకటి కాదు, అతను ఏది చెప్పినా రివర్స్ గేర్లోనే ఉంటాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వేరే వాళ్ళపైన నేరం వేస్తాడు, ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు. అదే మీరు చూశారు, బాబాయిని చంపి ఆ నేరం మన మీద వేశాడు. ఎలాంటి రకం అంటే, చంపి ఆ గొడ్డని మన చేతిలో ఉన్నట్టు చూపించి మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి తద్వారా ఈయన రాజకీయం చేయాలనుకుంటున్నాడు. జగన్ నీ పని అయిపోయింది, నిన్ను అర్థం చేసుకున్నారు. అందుకే ఒక మాట మాట్లాడుతున్నాడు. సీన్ అర్థమైపోయింది, తిరగబడింది. అందుకే ఇప్పుడేమంటున్నానంటే, పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. ఈ దేశంలో పెత్తందారి ఎవరన్నా ఉన్నా అంటే నెంబర్ 1 పెత్తందారి ఎవరు తమ్ముళ్ళు? ఎవరు? దేశంలో ధనికమైనటువంటి ముఖ్యమంత్రి. అతను డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ 510 కోట్లు. దేశంలో అందరూ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులందరూ కలుపుకుంటే 510 కోట్లు కూడా లేదు. పాపం జగన్ ఎంత పేదవాడంటే ఆయనకి ఎక్కడ ఇల్లు కూడా లేదు. ఉందా ఇల్లు? డ్రాయర్ కూడా లేదు కదా, ప్యాంటు షర్టే కదా, డ్రాయర్ కూడా లేదు. చాలా పేదవాడు. భిక్షం అడుగుతున్నాడు, గిన్నె పెట్టుకుని ఎవ్రీడే భిక్షం అడిగి ఆ భిక్షంలో వచ్చే డబ్బులు భోంచేస్తున్నాడు. పేపర్ లేదు, టీవీ లేదు, ఇల్లు లేదు. పాపం చాలా పేదవాడు. తల్లి లేదు, చెల్లెలు లేదు, బాబాయ్ లేడు, తండ్రి లేడు. ఏ తమ్ముళ్ళు, అవునా కాదా? వాస్తవేనా? ఒకప్పుడు చెప్పాడంట మా నాన్న, లేకుంటే ఇలాంటి మాటలు చెప్పి తప్పులు వీళ్లే చేసి ఆ నెపాలు వేరే వాళ్ళ మీద వేసే రకం వెళ్ళు. అందుకే ఇలాంటి వాళ్ళకి పరిపాలించే అర్హత లేదు. ఈరోజు మీరు చూడండి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పోలీసులు విరుచుకుపడిపోతారో, కేసు పెట్టేస్తారు. కానీ అన్యాయం మాత్రం వీళ్ళకి కనపడదు. కనపడుతుంది, మనసుంది, కానీ మనసు పని చెయ్యదు. ఎందుకు వీళ్ళకి భయం? వీళ్ళ మెడ మీద కత్తి పెట్టాడు, ఏసీబీ రైడ్స్ పెట్టాడు. ఒకవేళ ఎవరన్నా కానీ చెప్పింది చేయకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసు పెట్టి ట్రాన్స్ఫర్ చేసి జీతాలు కూడా ఇవ్వరనే భయం, పిరికితనంతో ఈరోజు పోలీసులు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ఒకటే చెప్తున్నా, ఈరోజు కొత్త రాగం తీసుకున్నాడు. ఆ రాగం ఏంటంటే, ఈయన మీద అందరిలో వ్యతిరేకత వచ్చింది. మాకు ఈ ముఖ్యమంత్రి వద్దని, జగన్ ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏపీ ఎయిడ్స్ జగన్ రాష్ట్రం అతను అసహించుకుంటా ఉంది. ఈ సమయంలో జగన్ అనుకుంటున్నాడు, ఎమ్మెల్యేలు మార్చేస్తే తప్పంతా నా మీద కాకుండా వాళ్ళ మీద పోతుంది అనుకుంటున్నాడు.
మీ కాకినాడలో 3 ఎమ్మెల్యేలు మార్చేశాడు, 7 మందిలో, అవునా కాదా? మార్చాడా లేదా? ఇంకా 80 మందిని మారుస్తాడంట. అంటే 80 సీట్లు గోయిందా గోయింద మనమే గెలిచాం. ఇంకా రాబోయే రోజుల్లో నువ్వేం గెలుస్తావు? ఒక 5 సీట్లు 10 సీట్లు కూడా రావడానికి వీలు లేదు. 3 ఎమ్మెల్యేలు తప్పు చేశారని మార్చావు. ఆ తప్పులు చేయడానికి కారణం నువ్వే. తప్పులు చేసిన వాళ్ళు నీ పక్కనున్నారు. సమాధానం చెప్పమంటున్నా. ఇక్కడున్నాడు ఎమ్మెల్యే, ఇక్కడ ఒక మంత్రి దాడిశెట్టి రాజా, అక్రమాల రాజా, చెక్ పోస్టులో వసూళ్లు, కనీసం మంత్రిని ఆలోచన లేదు. ఈయన మామూళ్ల దెబ్బకు వ్యాపారస్తులు పరార్. అడ్డగోలు సంపాదనతో గాంధీనగరంలో 132 ఎకరాలు, పక్కనుండి కొండ, దాన్ని కూడా తవ్వేశాడు. రౌతులపూడి మండలంలో ఎన్నెన్నపట్నంలో 72 ఎకరాలు. ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసిందని ఆ విలేకరిని పొట్టన పెట్టుకున్న వసూళ్ల రాజా ఇంకా ఏం మాట్లాడతారని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రికి నీకేను కనపడలేదా అని అడుగుతున్నా. సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఇంకొక ఆయన ఉన్నాడు, కాకినాడ దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు. ద్వారం, అదే ద్వారం పూడి. ఆయన పెద్ద హీరో. ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్తున్నా, మీరు మెక్కినంత కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీరు చూస్తే జగన్ కు బినామీ, అది మదం. మీ మదాన్ని తగ్గించే బాధ్యత, మీరు మెక్కింది కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. బియ్యం మాఫియాకి కర్మ కర్త క్రియ. ఈ ద్వారం పూడి, ఈ ద్వారం గేట్లు తెరిచేశాడు. జిల్లాలో ఏది జరిగినా కేంద్ర బిందువు ఈ ద్వారం పూడి. ఈయన ఒక పెద్ద హీరో అనుకుంటున్నాడు. మీ జాతకాలన్నీ మా దగ్గరున్నాయి. మేము అనుకోనుంటే ఆ రోజే మీరు ఎక్కడుండేవాళ్ళో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. 14 సంవత్సరాలు నేను కూడా కన్నెర్ర చేసుంటే ఈ నాయకులు ఎక్కడుండేవాళ్ళని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా, కాకినాడ ఎమ్మెల్యేని మార్చలేవు, కొత్తపేట ఎమ్మెల్యేని మార్చలేవు, ఇంకో పక్క అనపర్తి ఎమ్మెల్యేని మార్చలేవు. కానీ ఈ ముగ్గురు మాత్రం ఏం మాట్లాడరు కాబట్టి మార్చేశావు. ఎస్సీలను మార్చేశావు. అంటే ఎస్సీ నాయకుడు ఎవ్వరు కూడా కనపడకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ కాకూడదు. 3 మంత్రులను మార్చావు, ఎస్సీలని, బీసీలను మార్చావు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా, సామాజిక న్యాయం అని సిగ్గు లేకుండా యాత్రలు చేస్తున్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు? ఎవరు? మిథున్ రెడ్డి అంట, ఎక్కడి నుంచో వచ్చాడు, ఊడిపడ్డాడు. అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా? మీకు సిగ్గు అనిపించలేదా? వాడి పెత్తనం ఏంటి, ఇంకొకటి పెత్తనం ఏంటి? ఇక్కడుండే నాయకత్వం పెత్తనం చేయాలి తప్ప బయట వాళ్ళు వస్తే సహించమని మీరు మాట్లాడినప్పుడు వీళ్లు రారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి అంటే ఈ వెనుకబడిన వర్గాలంటే, ఇక్కడ స్థానిక నాయకత్వం అంటే లెక్క లేకుండా మళ్ళా వీళ్ళని పెట్టుకొని సామాజిక న్యాయం కోసం పోతున్నారు. ఇక్కడే ఒక బీసీని చూశారు, ఆ సుబ్బారెడ్డి కాళ్ల కాడ కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే ఆయనకు సీట్ ఇచ్చారు. మంత్రిగా ఉంటే సీటు మార్చారు. ఇక్కడ గెలవడని ఇంకో దగ్గర పంపించే పరిస్థితికి వచ్చారు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. కాదు, ఇది సామాజిక ద్రోహం. అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడు యనమల రామకృష్ణ గారిని మార్చలేదే. ఈరోజు ఆయనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి
యంగ్స్టర్స్ కి యువతకు చోటు ఇవ్వాలని ముందుకొచ్చాడు. చినరాజప్పని డిప్యూటీ సీఎంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. స్థానిక నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాకినాడలో ఇంకొక ఆయన ఉన్నాడు, కన్నబాబు. అయ్యో మోసంలో చాలా స్పీడ్. తిట్టకుండా జగన్ తిట్టాడు. ఇప్పుడు ఆ నోటితోనే పొగడతలు బతక నేర్చినవాడు. అందుకే బ్రహ్మాండంగా బతుకుతున్నాడు. తెలివైనవాడు కూడా. ఆయన చేసిన అవినీతి అయితే ఇంకా లెక్కలేనంత అవినీతి చేశాడు. ఇంకో పక్క ముగ్గురిని జగ్గంపేట, పిఠాపురం, పత్తిపాడు ముగ్గురికి సీట్లు లేవన్నాడు. నేను అడుగుతున్నా, నిన్నే ప్రజలు వద్దంటున్నారు, ముఖ్యమంత్రినే ప్రజలు వద్దంటున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదు. రాష్ట్రానికి అరిష్టం ఈ ముఖ్యమంత్రి. నష్టం తెచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తికి మేము ఓటేయం. ప్రజల్లో చైతన్యం చేస్తాం. రాజకీయాలకే అర్హత లేని వ్యక్తి ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే వచ్చా, నా కోసరం కాదు. లేకపోతే ఇక్కడేదో నేనే శాశ్వతంగా ఉంటానని కాదు. కానీ నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది. 42 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. తెలుగు జాతిలో నాకు ఇచ్చినంత గౌరవం ఎవ్వరికి ఇవ్వలా. ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చారు. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు. మళ్ళా నవ్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఇచ్చారు. నేను కూడా మీ రుణం తీర్చుకున్నా. కానీ విభజన కంటే ఎక్కువ నష్టం తెచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఇలాంటి వ్యక్తి వల్ల చాలా నష్టం ఉంటుంది. బ్రాండ్ పోయింది. ఎవరన్నా రావాలంటే భయపడుతున్నారు. ఇక్కడే ఆస్తులున్నాయి, మీరు ఒకసారి అధ్యయనం చేసుకోండి. నేను మళ్లీ మాట్లాడతా. మెడ మీద కత్తి పెట్టి పోర్టులు రాయించుకుంటారు, ఎస్సీజెడ్లు రాయించుకుంటారు, ఆస్తులు రాయించుకుంటారు. అది ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తావనో లేకపోతే ఇంకోటి చెప్తారు. ఎంత దుర్మార్గులంటే ఒక్క విషయం మీరు ఆలోచించండి. మీ తాత ముత్తాత మీకు భూమి ఇచ్చారు, మీ తండ్రి మీకు భూమి ఇచ్చారు. ఆ పట్టాదారు పాసబుక్ పైన ఎవరి బొమ్మ ఉంది తమ్ముళ్ళు? ఎవరి బొమ్మ? ఎవరి బొమ్మ? ఇతనేమన్నా మీ తాత తరపున బంధువా? మీ నాన్నమ్మ తరపున బంధువా? అంటే లెక్కలేనితనం. ఒక కరుడు గట్టిన నేరస్తుని మీరు చూడాలి, మీ పిల్లలు చూడాలి. అది మీ ఆస్తి. ఇంకో పక్క సర్వే చేశారు, సర్వే రాళ్లు నాటారు. ఆ సర్వే రాళ్ల పైన ఎవరి ఫోటో ఉంది తమ్ముళ్ళు? ఇంట్లో ఈయన ముఖం చూడాలి, పాడు ముఖం. పొలం పోతే మళ్ళా ఆయన ముఖమే చూడాలా, రోడ్డు మీదకి వస్తే ఆయన ముఖమే చూడాలా. ఏంటి అన్యాయం? ఏంటి అరాచకం? అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు, భూ రక్షణ చట్టం. ఇప్పుడే చాలా మంది ఆందోళన చేస్తున్నారు. నేను కూడా అట్ట గ్లాన్స్ చూశా. భూ రక్షణ చట్టం వస్తే ఇంకా మీ ఆస్తి మీది కాదు. రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డిది ఆస్తి. ఆయన ఎవరికి రాసిస్తానంటే ఒకప్పుడు నిజాం ఉండేవాడు. నిజాం ఎవరికి రాసిస్తే వాడికే వరం. అందుకే హైదరాబాద్ మొత్తం భూముల విషయాల్లో చాలా డిస్ప్యూట్స్ ఉండేటివి. నేను ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రాంతంలో భూ తగాదాలు తక్కువ. దానికి కారణం బ్రిటిష్ వాళ్ల పరిపాలన పగడ్బందీగా చేశారు. తెలంగాణలో నిజాం అయితే రికార్డ్స్ అన్ని కూడా తారుమారైనాయి. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి వచ్చి మన రికార్డ్స్ అన్ని తారుమారు చేసే పరిస్థితికి వచ్చాడు. మీరంటే ఇష్టం లేకపోతే వేరే పార్టీకి ఓటేస్తామంటే, లేకుంటే వాళ్ళు చెప్పిన పని వినకపోతే, ఒక మాట మాట్లాడితే మీ భూమి 22 ఏలే పెడతారు, వేరే వాళ్ళ పేరుతో రాయిస్తారు.
రెండేళ్లలో మీరు చూసుకోకపోతే మళ్ళా మీరు అప్పీల్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎంఆర్ఓ లేదు, ఆర్డీఓ లేదు, అప్పీల్ జిల్లా కోర్టులో లేదు, హైకోర్టుకు పోవాలా? ఇది సాధ్యమని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే మాట్లాడుతున్నాడు ధర్మాన ప్రసాదరావు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నేను అది చేస్తా, ఇది చేస్తాం, ప్రపంచమంతా టెక్నాలజీ తెచ్చాం, భూములన్నీ మేము కొట్టేస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. మీరేమీ చేయక్కర్లేదు, మా భూమి మాకుంటే చాలు, పాత వ్యవస్థలే బ్రహ్మాండంగా ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ ఆస్తి మీ పైన ఉండాలా, వీళ్ళ దయా దాక్షిణ్యాల పైన ఉండాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా మీకని అడుగుతున్నా. నేను ఊరు చెప్తాను, మీరు కూడా ఆ చట్టాన్ని ఒకసారి చదవండి. అది భూరక్షణ కాదు, భూభక్షణ. ఇది ప్రమాదకరమైన చట్టం. ఈ చట్టం వస్తే ఎవ్వడికి రక్షణ లేదు. మన ఆస్తి మనది కాదు. ఈ ప్రభుత్వం వల్ల మన ఆడబిడ్డలకు కూడా రక్షణ ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు తాండవ రివర్ మోడర్నైజేషన్ ఉంది. దీన్ని పూర్తిగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పురుషోత్తపట్నం నేను ఒకటే ఆలోచించాను, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కొంత ఆలస్యం అవుతుంది, అంతలోపల పురుషోత్తపట్నం పూర్తి చేసి ఏలూరుకి తీసుకొచ్చి ఏలేరు నుంచి ఫేజ్ 2లో మనం నీళ్లన్నీ ఇవ్వాలనుకున్నాం. పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, తుని ఇవన్నీ నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ప్రాజెక్టు పూర్తయింది, ఆపరేషన్ చేశాం, నీళ్లు తీసుకొచ్చి ఏలేరులో వేశాం. దుర్మార్గులు వచ్చారు, దాన్ని నిలిపేశారు. పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పనిచేయకుండా చేశారు. ఈ రోజు ఇక్కడ నీళ్లు కూడా సరిగా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. ఒకప్పుడు ఒక బాధ్యతతో నీటి సమస్య లేకుండా చేశాం. ఒకసారి నీళ్లు రాకపోతే డ్రైన్లో ఉండే నీళ్లు కొట్టి పంటలకు నీళ్లు ఇచ్చాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 పంటలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో 3 పంటలకు నీళ్లు ఇవ్వబోయే పార్టీ పోలవరాన్ని పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వేములవాడలో 2, పెద్దాపురం పరిధిలో 1 ఎత్తిపోతల పథకాలు కూడా పనిచేయడం లేదు. అవన్నీ రిపేర్ చేపిస్తాం. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని రిపేర్ చేపిస్తే ఇవన్నీ కూడా పడకేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు పుష్కర ఎత్తిపోతల పథకం విధి నిర్వహణ లోపాల వల్ల రైతులు బాగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. తాండవ రిజర్వాయర్ నేనే చెప్పాను, సామర్థ్యం తగ్గింది, నిర్వహణ లేదు, ఎక్కడికక్కడ సమస్యలున్నాయి, అవి కూడా పరిష్కారం చేస్తాం. అదే మాదిరిగా ఈరోజు ఇంకొక పక్క పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా ఇప్పుడు అనుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ కాకినాడ 2 పోర్టులు వచ్చి ఎస్సీజెడ్ బాగా పనిచేసి సముద్రంలో పొల్యూషన్ వాటర్ పోకుండా మనం కాపాడుకొని ఇండస్ట్రియలైజేషన్ పోతే టూరిజాన్ని అభివృద్ధి చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్ అవుతుంది. అన్ని విధాలా మీకు లాభం వస్తుంది. మళ్లీ ఒకటే హామీ ఇస్తున్న ఈ తుని మహాసభలో నేను మళ్లీ ఈ కాకినాడకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు తీసుకుంటాం. ఈ మీటింగ్ ద్వారా నేను మీకు ఒకటే చెప్పడానికి వచ్చాను, రేపు ఎన్నికలు చాలా ముఖ్యం. మన జీవితాలకు సంబంధించిన ఎన్నికలు, మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. నేను చెప్పకపోతే మీరు అనుకోవచ్చు రేపు మీరు చెప్పలేదు సరిగా అని, కానీ ఒక తృప్తి ఉంది. 2014లో ఒక మాట చెప్పాను, ఒకసారిని ఓటు అడుగుతున్నారు, మోసపోవద్దండి. ఒకసారిని కరెంటు తీగబట్టుకుంటే షాక్ కొట్టకుండా మానదు, మీ ప్రాణాలు కాపాడుకోలేరని ఆ రోజు చెప్పాను. నేను చెప్తే మీరు అనుకున్నారు పర్వాలేదు ఈయనిట్నే మాట్లాడతాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. వేసిన పరిస్థితుల వల్ల ఈ రోజు మీరు చూస్తే ఎంత నష్టపోయారో మీకు అర్థమవుతుంది.
ప్రతిరోజు బటన్ నొక్కేసి చెప్తున్నాడు, బటన్ బొక్కేసి చెప్పడు. ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా ఉండరు, ఇంత స్వార్థపరుడు ఎక్కడా ఉండడు, ఇంత కరుడు గట్టిన నేరస్తుడు ఎక్కడా ఉండడు. ఇంత దుర్మార్గమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ వస్తే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు, ఇంకా నేను రోడ్డు మీదకి వస్తే నా మీద నా కుటుంబం పైన కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడంటే, చేపిస్తున్నాడంటే బూతులు తిట్టే వాళ్ళకందరికీ మంత్రి పదవులు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పార్టీని నేను చూడలేదు. రాజకీయాలకు కూడా అర్హత లేని వ్యక్తి ఈ సైకో. ఇతన్ని ఇంటికి పంపిస్తే తప్ప ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మోక్షం లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తప్పకుండా సంకల్పం చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరి భవిష్యత్తు కోసం ఇంటికి పంపిద్దాం. మళ్లీ రాష్ట్రానికి, తెలుగు జాతికి స్వర్ణయుగం తెప్పిద్దాం. ఇప్పుడు నేను ఇచ్చే స్లోగన్స్ గట్టిగా చెప్పాలి. తెలుగు జాతి స్వర్ణయుగం కోసం అంటే అందరూ లేచి నిలబడుకొని పిడికిలు బిగించి రా కదిలిరా. మీరు రావడమే కాదు, రాష్ట్రమంతా కలిసి రావాలి, కదిలి రావాలి, నడువ బిగించి నడవాలి, ధైర్యంగా ముందుకు పోవాలి. ఒక కొండ వీటి సింహంగా, ఒక బొబ్బిలి పులిగా గాండ్రించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం గట్టిగా చెప్పాలి, రా కదిలిరా. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, రైతులు, కౌలు రైతుల రక్షణ కోసం, మత్స్యకారుల సంక్షేమం కోసం, గంజాయి రహిత రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నేను రాతియుగం పోవాలంటే స్వర్ణయుగం రావాలి. రాతియుగం పోవాలి, రాతియుగం పోవాలి, రాతియుగం పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు గ్లాస్ కూడా ఉంది 2. అందుకే తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్ధిల్లాలని మీరు చెప్పాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి, తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం జనసేన. ఫైనల్ గా ఎన్టీఆర్ అమర్హై, ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. నా బాధ్యత నేను చేశా. ఇప్పుడే అడుగుతున్నా, సంక్రాంతి రోజుల్లో పండగకు మీ బంధువులు వస్తారు, మీ కుటుంబ సభ్యులు వస్తారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మన అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు, ఎవరైతే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద ఉన్నారు. ఈ రోజు ఇక్కడే హోమ్ గార్డ్స్ కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ పంపించారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం రాబోయేది. అదే మాదిరిగా సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన పార్టీలు తీసుకుంటాయి. దీనికి నిర్దిష్టమైన మేనిఫెస్టో ఇస్తాం. ఇప్పుడు ఇచ్చిందే కాకుండా ఏమేం చేయబోతాం చెప్తాం. చేసే విధానంగా ముందుకు పోయి మీ అందరి యొక్క మ్యాండేట్ కోరుతాం. ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా మీరందరూ ఈ జిల్లాలో కోడి పందాలు కూడా బాగా ఉంటాయి. ఇప్పటి నుంచి యువత చాలా ఉత్సాహంగా ఉంటారు. 14 ఏళ్లుగా నాకు అనుభవం ఉంది మీతో. కోడి పందాలంటే మన నాగరికత కూడా, సంస్కృతి సాంప్రదాయంలో ఇదొక భాగం. తమిళనాడులో జల్లికట్టు బాగా చేస్తారు, చిత్తూరు జిల్లాలో జల్లికట్టు కొంతవరకు చేస్తారు. కానీ గోదావరి జిల్లా ప్రత్యేకత కోడి పందాలు. కోళ్లు రెడీ అయిపోతున్నాయి, ఎక్కడికక్కడ పందెం కోళ్లు హుషారైపోయినాయి. రేపు రాబోయే రోజుల్లో ఈ పండుగ రోజున
మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఒక చర్చ చేయాలి. మళ్లీ మనందరికి కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, దానికే ఓటేస్తామని మీరు సంకల్పం చేసే విధంగా వెళ్ళండి. సంక్రాంతి అగైన్ మీకు అందరికీ శుభాకాంక్షలు. ఎక్కడ కూడా కోడి పందాలు కూడా అద్దులోనే ఆడండి. ఎందుకంటే అది నేనున్నప్పుడు నేను ఒకటి చెప్పే పోలీసులకి, అది మన సంస్కృతి సాంప్రదాయాలు. కోర్టులో, చెన్నై కోర్టులో గాని సుప్రీంకోర్టులో గాని జల్లికట్టు బ్యాన్ చేస్తే తమిళనాడంతా ఒకటయ్యి మళ్లా జల్లికట్టుని వచ్చే విధంగా కేంద్రాన్ని మెప్పించి ప్రత్యేక చట్టం తీసుకొచ్చుకున్నారు. ఇది కూడా మన సాంప్రదాయం. సాంప్రదాయంలో భాగంగా ఉండే కొన్ని విషయాల్ని రాజీ పడకుండా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. భావి తరాలకు కూడా అందజేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏది కూడా హద్దులోనే చేసుకోవాలి. ఆ విధంగా మీరందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతి మీ జీవితాల్లో నూతన వెలుగు తీసుకురావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అభినందనలు. ఈ నూతన సంవత్సరంలో మీకు అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నేను చెప్పింది చర్చ చేయండి. 1-10 సార్లు ఆలోచించండి. నేను చెప్పింది రైట్ అయితే నాతో నడవండి. నేను చెప్పింది తప్పనుకుంటే మీకే వదిలిపెడుతున్నా. కానీ నష్టపోయిన తర్వాత బాధపడడం కంటే నష్టపోకుండా ఆలోచించడం మన బాధ్యత. ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా, లేకుంటే మన అబ్బాయికి ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా 4-5 తరాలు మీరు ఆలోచిస్తారు. అలాంటి మీరు ఈ జీవితంలోనే ఇన్ని తప్పులు చేసిన వ్యక్తిని కరుడుగట్టిన నేరస్తుడికి అధికారం ఇస్తే ఏం జరిగిందో మీరే చూశారు. ఇది మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఉంటారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.